మనకు కృష్ణుడు యుద్ధానికి పోయినప్పుడు కూడా ఆయనే ఒకరికి అన్నదానం చేసి వెళ్ళాడట. అందుకే ఎవరైనా చాలా మందికి కార్యాలు విఘ్నాలు జరుగుతూ ఉంటాయి. వారంతా ఏం చేయాలి అంటే మన కార్యం విజయం కావడానికి ఒక స్వయంగా మన ఇంట్లో అన్ని పదార్థాలు చేసి నీళ్లతో సహా ఎవరైతే లేని వారు ఉంటారో వారికి దానం చేసి మన కార్యానికి వెళ్తే కార్య విజయం జరుగుతుందట. మరి ఎలా జరుగుతుంది గారు అంటే ఆ తినేవాడే భగవంతుడు కాబట్టి మనకు కార్యాన్ని విజయం చేస్తాడు. కాబట్టి అందరూ దృష్టిలో పెట్టుకోవాలి. ఈ బర్త్డే చేసినప్పుడు కానివ్వండి, అలాగే వివాహ వార్షికోత్సవాలు అయినప్పుడు కానివ్వండి, లేని వాళ్లకు అనాథాశ్రమాలకు వెళ్ళి కొద్దిగా తోచిన కాడికి మీ వంతు సహకారం అంటే డబ్బు రూపకంగా కాకుండా మనకు ద్రవ్య రూపకంగా కొద్దిగా దానం చేస్తే జాతక ప్రకారంగా దోషాలు చాలా మందికి ఉంటున్నాయి ఈ కాలంలో. అయ్యగారుల దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్ళినా బుద్ధ దోషమో, కాళసర్ప దోషమో, పితృ దోషాలు, సంతానపరమైనటువంటి లోపాలు జరుగుతున్నాయి. మన అయ్యగారి అన్ని దేని వల్ల వస్తున్నాయి అని అంటే పూర్వీకులు చేసిన కొద్ది పాపం అయితే మనం సంపాదించిన ఒక 1000 రూపాయలలో ఒక 200 ఎవరికి కూడా దాన ధర్మం చేయకపోవడమే మన తప్పు. అయ్యగారు చేస్తేనే వస్తుందా? కంపల్సరీ దైవముఖంగా చెప్తున్నా, మనం ఎవరైతే లేని వారు ఉంటారో వారికి దానం చేస్తామో అప్పుడే ఆ భగవంతుడు మన జాతక చక్రంలో ఉన్న దోషాలన్నీ కూడా వచ్చేవాళ్ళు. అంటే మన తర్వాత వచ్చే జనరేషన్ ఎవరైతే ఉంటారో వారికి దోషము రాకుండా భగవంతుడు కాపాడతాడు. చాలా మందికి జాతకాలలో దోషం పడాలి, ఇలాంటి ప్రభావం ఎదుర్కొంటూ ఉంటారు. మరి దోషమంతా పోవాలంటే ఏం చేయాలి? దానము, దైవ దర్శనము, దైవ సేవ. ఇప్పుడు రమేష్ రెడ్డి చేసేదంతా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చేసేదంతా ఏం చేయాలంటే దైవ సేవ. మనం పూజ అంటున్నాం కానీ మరి ఇప్పుడు అంతా ఇదంతా ఇక్కడ తెచ్చిన పళ్ళు కానీ పూలు కానీ మనం తెచ్చిన పాత్రలు కానివ్వండి అన్ని ఎక్కడి నుంచి వచ్చాయి? భగవంతుడు సృష్టించాడు, భూమి నుంచి వచ్చాయి. మనమే వాటిని సమకూర్చుకొని అంటే దీన్ని అంతా కూడా ఏమంటారు అంటే సేవ అని అంటారు. ఇవన్నీ సమకూర్చుకొని వచ్చి మనం ఏం చేస్తున్నాము? మంచిగా దేవుడికి ప్రాణం పోసి ఇందులో కలిషంలో ఆవాహన చేసి పూజ చేసి ఆ నీళ్లను మనం భగవంతుడి పైన పోయడం వల్ల మన ఇష్టకార్యము నెరవేరుతుంది. కాబట్టి ఇంత పెద్ద కార్యం మనం చేస్తున్నాం కాబట్టి వచ్చిన వాళ్ళంతా మౌనంగా ఉండి భగవంతుని అనుగ్రహాన్ని పొందాలి. కూర్చున్న వాళ్ళంతా నమ శివాయలో లేకపోతే హరిహరపుత్ర అయ్యప్ప స్వామి నమః అనుకుంటూనైనా కూర్చొని ఎవరు కూడా ఒకరికొకరు మాట్లాడకండి. దయచేసి పూజ అయిన వరకు కూడా నమః పార్వతీ పతయే హర హర మహాదేవ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి భగవానికి స్వామి ఎటు దృష్టి పెట్టకు. చేసే కార్యంలో సంపూర్ణ ఫలితం పొందాలంటే శ్రద్ధతో భక్తితో చేయాలి. కాబట్టి నమహాలను అక్కడ వేసుకుని శ్రీమాత్రే నమః అనుకుంటూ వేయండి. దివ్యయోగిన్యై నమః, మహాయోగిన్యై నమః, సిద్ధియోగిన్యై నమః, మహేశ్వర్యై నమః, వేదాక్ష్యై నమః, భాగిన్యై నమః, ఆర్యై నమః, కాలరాత్రియై నమః, విశాఖర్యై నమః, హుంకార్యై నమః, సిద్ధవేతాళికాయై నమః, శృంగార్యై నమః, భూతకామర్యై నమః, ఊర్ధ్వకేశన్యై నమః, విరూపాక్ష్యై నమః, శిష్టాంగ్యై నమః, నరభోజన్యై నమః, హేత్కార్యై నమః, వీరభద్రాయై నమః, ధూమ్రాక్ష్యై నమః.